నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, చాంద్రమానం ప్రకారం మా సైడ్ అయితే అక్షయ తృతీయ వస్తుంది నెల 30వ తేదీన. సో అక్షయ తృతీయ అనగానే ఎంతో కొంత బంగారం కొనాలి అనే నమ్మకం ఎప్పటి నుంచో వస్తుంది. దాన్ని స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. సో మరి సూర్యమానం ప్రకారం కూడా అక్షయ తృతీయ రోజు మీ సైడ్ బంగారాన్ని కొనుగోలు చేస్తారా, లేదంటే ఇతర వేరే ఏమైనా వస్తువుల్ని కొంటారా? ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా. దానికి ముందు శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసేవంటి వీక్షకులకి నమస్కారం. అంత మంచి జరగాలి. ఇక్కడ అక్షయ తిథి అనేటప్పటికీ కొన్ని విభావము వేరువేరుగా మనం చేసుకోవచ్చు. చంద్రమానం సూర్యమానం అనేటప్పటికి కూడా ఇక్కడ కొన్ని విధానం వేరుగా ఉన్నటప్పటికీ కార్యక్రమం ఒకటే. ఓకే. అయితే ఇక్కడ కొంతమంది అక్షయ తిథి రోజున ఏం చేస్తారంటే, కొంతమంది పేద బ్రాహ్మణులకి చలివిడి, కొత్త కుండ, చెప్పులు, గొడుగు ఇవన్నీ కూడా దానం చేస్తారు. ఓకే. సో అది వచ్చేసి సూర్యమానం ప్రకారంగా చేస్తూ ఉంటారు. సో ఇలా చేయటం వల్ల వారి పూర్వీకులకి, పితృలకి వాళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి ఫలం కల్పిస్తుందని, మన ఇంటి కుటుంబ సభ్యులు కూడా అక్షయ నిరంతరంగా దానమాడుతుందని ఒకటి. అక్షయ తిథి రోజున ధనము, ధాన్యము, తర్వాత అదేవిధంగా బంగారం కొంటే కూడా నిరంతరంగా బంగారం అక్షయగా మారుతుందని, చాలా అద్భుతంగా నిలబడుతుంది అనేసి కూడా ఒక గట్టి విశ్వాసం ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. అయితే గురుగారు, మరి బంగారమే ఖచ్చితంగా కొనాలి అని అంటే మనకు ప్రజెంట్ ఉన్న సినారియోలో బంగారం రేటు అసలు ఆకాశాన్ని తాకుతుంది. సో అందరికీ అంత సాధ్యం కాకపోయి ఉండొచ్చు బంగారం కొనటం అనేది. సో అలాంటప్పుడు ప్రత్యామ్నాయంగా బంగారం ప్లేస్లో బంగారంతో సమకూడింది సో ఏదైనా వేరే వస్తువు కొనే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? పసిడి కొనవచ్చమ్మా. పసిడి అంటే పసుపు. ఓకే. పసుపు బంగారంకి సమానము. పసుపు, ఉప్పు అలాంటివి కొనుక్కోవచ్చు. అవన్నీ కూడా కొద్దిగా అక్షయగా మనకు ధనప్రాప్తికి నిలబడడానికి మంచి అవకాశాలు కనపడుతుంటాయి, మంచి దిగ్విజయం కనపడుతుంటుంది. సో ఎటువంటి ఉన్నా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా ఇంట్లో ఆ రోజు అక్షయ తిథి రోజున చెప్పినట్టుగా పేద బ్రాహ్మణులకి ఎవరికైనా కూడా ఈ రకంగా గొడుగు, చెప్పులు, కొత్త కుండలో వచ్చేసి మనము బెల్లంతో తయారు చేసినామంటే పానకం, అటువంటి చలి పానకం చేసి ఆ ఒక శాకాంబరం అంటారు కదమ్మా, కాయగూర అలాంటివి ఏదైనా పేద బ్రాహ్మణులకు దానం చేస్తే ఆ రోజు చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఒకటి. రెండవది వచ్చేసి ఆ రోజున అక్షయ తిథి రోజున మనకు చార్ధామ్ యాత్ర క్షేత్రాలు ఓపెన్ అవుతాయి. అక్షయ తృతీయ రోజు స్టార్ట్ అవుతాయి. ఆ రోజు నుంచి పుణ్యతీర్థాలు స్టార్ట్ అవుతాయి. అక్షయ తృతీయ రోజు నుంచే చార్ధామ్ యాత్రలు అంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా మీకు అక్షయ తృతీయ రోజున స్టార్ట్ అవుతాయి. ఆ రోజు నుంచి యాత్రలు స్టార్ట్ అవుతాయి. సో చాలా పుణ్యమైన వంటి తిథి, దైవ తిథి. అది ఒక అక్షయ తిథి అంటే సాక్షాత్గా దేవత అష్టలక్ష్మి నివసించే వంటి తిథి. సో కొంతమంది నోములు కూడా నోచుకుంటారు. ఆ రోజు ఎటువంటి లక్ష్మి నోములు, వ్రతాలు ఎటువంటి ఉంటే వ్రతాలు పెట్టుకోవడం, పూజ చేసుకోవడం అటువంటి చేసుకుంటూ కూడా చాలా మంచి ఫలితం లభిస్తుంది అనేసి పూర్వం ఇతిహాస పురాణాలు మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే గురుగారు. సో మరి అక్షయ తృతీయ అనగానే మనకు పసిడి అంటాం కాబట్టి మనకు అక్షయం కలగాలి కాబట్టి అమ్మవారి ఆరాధన ఎక్కువగా ఉంటుంది. సో మరి అమ్మవారి ఆరాధన అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా సో ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి? పూజా విధానంలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటే మంచిది అంటారా? అండ్ అలాగే ఆ రోజు పఠించాల్సినటువంటి శ్లోకం, మంత్రం ఏదైనా ఉంటుందా? ఆ రోజు ఏంటంటే ఒక రోజు ముందు ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. ఇల్లు శుద్ధి చేసుకొని చక్కగా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి. ఏ లక్ష్మీ అమ్మవారినైనా అంటే లక్ష్మీ విగ్రహం అయినా సరే, లక్ష్మీదేవి పటమైనా సరే, ఇంకేదైనా కూడా ఇంట్లో పెట్టుకొని పూజ ఆరాధన చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికంటూ లక్ష్మి యొక్క ఆ రోజు అష్టకం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, నైవేద్యం కానీ, పాయసం లాంటివి పెట్టి చేసుకోవచ్చు. అక్షయ తిథి రోజున ప్రత్యేకంగా పాయసం పెట్టడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. విధి విధానం చూసుకునేటప్పటికీ ఏది ఉన్నా ఆ అమ్మవారి ఒక అనుగ్రహం అనేది చాలా సులభంగా మనకు కలగాలి. ఆ రోజు నెయ్యి దీపం పెట్టడం చాలా విశేషం. ఆ రోజున
చక్కగా నెయ్యి దీపం పెట్టి అమ్మవారికి లక్ష్మీదేవికి ఆరాధన చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు రావడానికి ఇక్కడ సూచనలు మనకు కనపడుతుంటుంటాయి. ఓకే గురుగారు. సో మరి ప్రత్యేకించి మనం ఆ రోజు అమ్మవారి ఆరాధన చేస్తున్నాం కదా, సో మరి ఆ రోజు ప్రత్యేకంగా ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది అనేది ఏదైనా ఉంటుందా? అంటే ఎక్కువ శాతము మన నలుపు వస్త్రాలు ధరించకుండా నలుపు నీలం తప్ప అన్ని వస్త్రాలు ధరించుకోవచ్చు. ఈ రెండు కలర్లని అవాయిడ్ చేయాలి. నలుపు నీలం అవి రెండు అవాయిడ్ చేసిన తర్వాత చక్కగా మీరు ఏ రంగు వస్త్రాలను ధరించుకోవచ్చు. చక్కగా బ్రహ్మాండంగా కూర్చొని చేసుకోవచ్చు. కానీ పురుషులు మాత్రం సాంప్రదాయమైన దుస్తులు ధరించుకోవాలి. స్త్రీలు చీర వస్త్రాలు ధరించుకోవాలి. అమ్మాయిలు అది ఇదంటే కుర్తా పైజమా లాంటివి వేసుకుంటే బాగుంటుంది. జీన్స్ ప్యాంట్స్ అలాంటివి కాకుండా కొద్దిగా ట్రెడిషనల్గా ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది. సో గురుగారు, అక్షయ తృతీయ రోజు ఎలాంటి రంగు వస్త్రాలను ధరించాలి, పూజా విధానం, సో చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.